మొత్తం ఒక హిడెన్ జెమ్ లా ఉందన్నమాట ఈ ఐలాండ్ అయితే. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రిషి మను. రోజు ఇంట్లో కూర్చొని ఒక రొటీన్ బోర్ కొట్టేసి పిచ్చిలేసిపోతుంది అనమాట. అంటే వెళ్తే కాలేజ్కి లేదంటే ఖాళీకి కూర్చొని మూవీస్ చూసడు, తినడు, పండుకోడు. పార్ట్ టైం కూడా కాకపోతే నాది కాదు, వర్షాది. నాది ఏమైంది, ఇంకా చాలా మాట్లాడేటివి ఉన్నాయి, అసలు షేర్ చేసుకునేటివి కానీ మాట్లాడేటివి కానీ. త్వరలో ఒక వీడియో అయితే చేస్తా, చాలా చెప్పుకునేటివి అయితే ఉన్నాయి కాబట్టి అవి చెప్పుకుంటా. కానీ ట్రిప్కి వెళ్తే ఎట్లయితే ఎడిట్ చేస్తాను వీడియోస్ని, అంత ఎడిటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ నేను ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నానో అదైతే ఉంటుంది అనమాట దానిలో. ఇప్పుడైతే ఒక జాలీ రాలిపోలి సైకిల్ రైడ్కి అయితే వెళ్తున్నాం మేము. ఒక సైకిల్ అయితే తీసుకున్నాము రీసెంట్గా, ఇంకొక సైకిల్ అయితే వెళ్ళి అక్కడ రెంట్ తీసుకుంటాం అనమాట. ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, మా ఇంటి దగ్గర నుంచి లిటరలీ ఇది లాగ్స్ అంటే ఆపోజిట్లో ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ జస్ట్ ఒక ఫెరీ రైడ్ అనమాట. ఫెరీ ప్రైస్ వచ్చేసి కూడా ఒక £4 per person. టూ అండ్ ఫ్రో అయితే £4 per person. ఒక 20 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట ఐలాండ్కి అయితే. జస్ట్ ర్యాండమ్గా ఏవైతే స్పాట్ చేయగలుగుతామో అవన్నీ స్పాట్ చేస్తూ జస్ట్ ఒక పీస్ఫుల్ రైడ్ అంతే. ఐలాండ్ లైక్ చాలా చిన్నదన్నమాట. లాట్ ఆఫ్ మై కొలీగ్స్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ సెడ్ దట్ మాక్సిమం ఒక సైకిల్స్ తీసుకుంటే ఒక 3 to 4 hours యూ కెన్ కవర్ ది ఎంటైర్ ఐలాండ్. యూ కెన్ విజిట్ ద మ్యూజియం, యూ కెన్ హ్యావ్ అ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ వెరీ గుడ్. వింటర్ టైంలో అయితే అసలు ఒక్క పురుగు కూడా ఉండదు అనమాట బయట, అంత ఘోరంగా ఉంటుంది. ఇట్లా సన్ బయటకు వచ్చిన రోజు అయితే మొత్తం కుప్పలు, ఒక పార్టీ వేసుకుంటారు ఇంకా ప్రతి దీనికి. చాలా లైవ్లీ ఉంటుంది చూడ్డానికి, అంత బాగుంటుంది. మీరు కూడా చెప్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ సైకిల్ కానీ ఇవి కానీ చూస్తామంటే తీసుకొని ఆలోచన ఉంటే ఫేస్బుక్కి వెళ్ళండి. ఫేస్బుక్లో చాలామంది ఫ్రీగా కూడా పెట్టేస్తారు అనమాట. మార్కెట్ ప్లేస్లో చాలా ఫ్రీగా దొరుకుతాయి మనకి. స్టూడెంట్స్కి ఓలియో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. యాప్ ఒకసారి రీసెర్చ్ చేసి అవి కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఓలియో, గమ్ ట్రీ. ఫేస్బుక్లో అయితే మార్కెట్ ప్లేస్. ఇప్పుడైతే టైర్లో కొంచెం గాలి లేదు, సో ఇక్కడ మన గాలి మనమే కొట్టుకోవాలి, మన గాలి మనమే దింపుకోవాలన్నమాట. సారీ. Much is that one? It's Oh no, it's ours actually. Oh, yeah, sorry. sorry. Are you good in the game too, dear? Sorry. మన ముస్లింలు ఇక్కడ చాలా జాలీగా ఉంటారు అన్నమాట. మనకంటే వాళ్ళే ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారు చెప్పాలంటే. Go to the ticket desk and there you'll be able to get. Thank you so much. Hi. Yeah. We are actually looking for tickets for ferry. How many? 2. 2 people. Are you walking on or taking a car? No, just bike. Yeah. Okay. Cycle. There we go. Thank you. Thank you so much. మనకు కొంచెం వెదర్ అన్ప్రిడిక్టబుల్ ఉన్నా, అంత సహకరించకపోయినా కొంచెం కెమెరా కిందికి చేయాల్సి ఉన్నా, కొంచెం కెమెరా కిందికి చేయాలన్నా, కొంచెం కెమెరా కిందికి చేయాలి. ప్లేస్ చూసుకోవచ్చు, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక ఫెరీ మిస్ అయినాం అనమాట టికెట్ తీసుకునే గ్యాప్లో. లాగ్స్ అయితే మంచి పీస్ఫుల్ ప్లేసే, కానీ బయట వాళ్ళకి లాగ్స్ అయితే మంచి పీస్ఫుల్ ప్లేసే, కానీ ఇక్కడ వాళ్ళకి చాలా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. మనం బయట నుంచి వస్తే ఇక్కడ ఏమి ఉండి పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, టూరిస్ట్ ప్లేసే కానీ మనకి అన్ని అందాలు ఏం కనిపించవు. ఒక ఆ ఫెరీ ఎక్కి అటు వెళ్ళడం తప్ప మనకి ఇంకా తెలియదు. అటు వెళ్ళిన తర్వాతే చూస్తాం మనం అక్కడ ఏమున్నాయి కదా అని చెప్పి. సో He's wrong. There's a museum in Lags, there's a library in Lags, there are mountains you can climb, there are things you can hitchhike, there are places to camp. He just didn't explore it. Guys, there is a monument of Three Sisters monument which has a very historical significance. గైస్, ఎవరికైతే గైడ్ కావాలో జస్ట్ చెప్తున్నారు ఇప్పుడే, విన్నారు కదా ఇన్ని లిస్టులో. నాకు కూడా తెలియదు ఇన్ని ఉన్నాయి లాక్స్లో. సో ఐఎమ్ సారీ. £100 an hour only. తప్పు అయిపోయింది. సరే, ఇప్పుడే వచ్చింది. ఇక్కడ సైకిల్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ కార్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా కార్స్ ఒక లైన్ ఉంటుంది. ఫస్ట్ పెడెస్ట్రియన్స్ వెళ్ళిపోయిన తర్వాత కార్స్ అన్నీ కూడా లోపలికి వస్తాయి. ఉంటుందంట ఇక్కడ, ఇట్లా డైరెక్ట్ వదిలేస్తే. దీనికి లాక్ వేసేద్దామా? అరే అది ఎమర్జెన్సీ ఇది కదా. సైకిల్కి అయితే ఇట్లా ఒక కార్నర్లో ఉందన్నమాట. మన సైకిల్ ఇక్కడ పెట్టేసినాం. కార్లు ఇట్లా కింద పార్క్ అయిపోతాయి. చిన్న ఫెరీ కాదు, ఇది చాలా పెద్దది. చలో పైకి వెళ్దాం.
వచ్చేసినాం. ఇంకా సైకిల్ ఒకటి హైర్ చేసుకొని విల్ రాక్ ఆన్. మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తాయి, మంచి మంచి యానిమల్స్ కనిపిస్తాయి అని చెప్పి అనుకుంటున్నాం. చూద్దాం. యాజ్ వీ సెడ్ లైక్ సైకిల్ రెంట్ చేసుకుందాం అనుకున్నాం కదా, బట్ దెన్ అది మేము ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళాలి విచ్ ఇస్ మిల్పోర్ట్. సో దానికి బస్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ ఒక 25 minutes బస్. సో అక్కడికి వెళ్ళి టౌన్లో నుంచి వీ హ్యావ్ టు రెంట్ బైక్. బట్ మేము వచ్చేటప్పుడు మాకు దారిలో ఇక్కడ హైలాండ్ కౌస్ కనిపించాయి, విచ్ ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ యానిమల్ కరెంట్లీ. సో విల్ జస్ట్ గో పెట్ దెమ్, హ్యావ్ సమ్ టైమ్ విత్ దెమ్, కొంచెం సేపు అలా వెళ్ళేసి ఉందాము. అండ్ రిషి ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ మై బైసైకిల్ యాజ్ యూ కెన్ సీ. ఒక చేత్తో నడుతూ ఒక చేత్తో వ్లాగింగ్ చేస్తున్నాం. వ్లాగింగ్. అమ్మయ్య, ఒక తలకాయ నొప్పి తప్పింది. ఫీల్స్ ఆర్ నైస్, లైక్ చాలా బాగుంది తెలుసా ఐలాండ్. అవి పారిపోతున్నాయి పాప, నిన్ను చూసే భయపడుతున్నాయి. మై గాడ్, దే ఆర్ నాట్ హైలాండ్ కౌస్, దే ఆర్ నార్మల్ కౌస్. నార్మల్గా అయితే బస్సులో సైకిల్ అలౌడ్ లేదు గైస్, కానీ మనం ప్లీజ్ చేసుకుంటే ఒప్పుకున్నాడు. సైకిల్ ఇట్లా పెట్టి తీసుకెళ్తున్నాం అన్నమాట లోపల. హాయ్. Hello there. I'm looking for a bike to rent. The bike to rent? Yeah, Just to the hire. one? Yeah, just one. Superb. I have one, so it's okay, just one. That's fine, no problem at all. When do you close? 5 p.m. Okay. 5. So it gives you 2.5 hours to get round there under property. Okay. 2 hours and 20. There's a wee QR code if you could scan to check in. We have a bike here, number 330, that's ready for you. Okay. If you could just scan to check in, that would be awesome. Pay for it when you come Right. back. Up to 2 hours is £12. Okay. Over 2 hours is £14. One way to be conscious about is when you reach the ferry terminal, and just past the ferry terminal is an obelisk. So it's a stone that stands up like this. That's the very middle of the trip. Okay. So just up there, the very middle of your cycle. So you'll be going from there round to here, and then you cut back round to So there. normally how much time will it take for the rounding So up? if you're just on the pedals, the record is 17 minutes. 17 minutes. But we're not going to go for 17 minutes because that was a sky bike with a van in front and a carbon fibre and all that. Right. But about an hour and a half Okay. is about average. Okay. What all can we see in this island? You'll see plenty of birds from cormorants to we've got so that shows you a range of the animals that Right. you can see on the island. చలో కొంచెం హెల్మెట్ వేసేసుకొని సేఫ్టీ ఫస్ట్. సైకిల్ దొక్కుతున్నాం, బైక్ ఏం నడుపుతలేం కానీ. మధ్య మధ్యలో మంచి డ్రోన్ షాట్లు, సీల్స్ కనిపిస్తాయి అవన్నీ అనుకుంటున్నాము. చూద్దాం అవి వస్తే లేదో ఏందో కదా అనుకోవడం అయితే అనుకున్నాం. చూద్దాం. కిందికి వంపేసే కిందికి దాన్ని. అరే ఏం చేస్తున్నావు ఖుషి? ముందు కను అన్నీ సక్రమంగా సరిగ్గా అయితే అని చెప్పి కోరుకుంటూ ఈ పెడల్ యాత్ర, సైకిల్ యాత్రని స్టార్ట్ చేసినాం అనమాట. లెట్స్ సీ 7 వరకు వెళ్తాం, ఏమవుతుందో కథ. మంచి కూల్ బ్రీజ్, పక్కనే ఆ బీచ్, అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ పీసే బ్రో మిస్ అయింది, మనకు కావాల్సిందే ఇది. వర్షం ఇంకా రాలే. మ్యామ్ యూ నీడ్ టు రన్ ఫాస్ట్. దా దాని పక్కన పెట్టి కదా, అట్లా బాగుంటుంది. ఇంకా వద్దా? మనుషులకి దారి బ్లాక్ అవుతుంది. సరే. క్రోకడైల్ రాక్ అంట, దానికి పెయింట్ వేసి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ ద డ్రోన్ షాట్ గైస్. पल पल दिल के पास बस तुम ही तुम हो, आँखों में जो सपने वो सब तुमसे गम हो. तेरा प्यार मेरा जुनून, राहों में चलते हर मोड़ पे तू ही तू. ఆ స్పెక్స్ తీవా, చాలా చండాలంగా ఉన్నావు. दिल के इस सफर में बन जा तू रोशनी, हमेशा साथ रहना मेरी जिंदगी. What's the name of the dog? Poppy. Poppy. Yeah. Hey, Poppy. Hi Poppy, popping out of a bag. ఫ్లవర్స్ ఏందో తెలియదు కానీ ఇప్పుడు సమ్మర్ అంటే మళ్ళీ ఆ స్ప్రింగ్ వచ్చింది కాబట్టి మొత్తం ఎల్లో ఇది ఉన్నాయి అనమాట.
చాలా బాగుంది. చాలా దానికి అంతా ముళ్ళులు ఉన్నాయి, మళ్ళీ ముళ్ళులు ఉండి అసలు ఇది చూడు, ఇటు సైడ్ హిల్, ఇది రోడ్, అది సీ, ఆ పక్కనే సీ, అంతే. కంప్లీట్ పీస్ ఎవ్వరు లేరు. మంచి సైకిల్, రోడ్డు, సీ, ఇంకేం లేదు. వా అదే ఇక్కడ మనం కూడా బండి తెచ్చితే ఉండొచ్చేమో. అంతా క్యాంపింగ్ ఏరియా, కారు ఉన్నప్పుడు అయితే రావచ్చు, కానీ ఇది కొనాలేమో మరి క్యాంపింగ్ సైట్. అవును, మొత్తం ఒక హిడెన్ జెమ్ లాగా ఉందన్నమాట ఈ ఐలాండ్ అయితే. ఎటు పోయినా ట్రాన్స్పరెంట్ వాటర్, మొత్తం మంచి పెబుల్స్, శాండ్, బీచ్లు, ఏ మూలకి అది రోడ్. ఇటు లోపలికి వచ్చినాం అనమాట. ఇటు వస్తే మొత్తం బ్లూ వాటర్. లాక్స్లో ఇంత అంటే ఇట్లా బ్లూ ఉండదు, కొంచెం గ్రీన్ ఇది ఉంటుంది. ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది వాటర్, చూడండి ఎంత బాగుంది, ఫుల్ ట్రాన్స్పరెంట్. ఇక్కడ మట్టి కూడా మొత్తం ఇట్లా ఉంది, మొత్తం ట్రాన్స్పరెంట్ వాటర్ అసలు. బాబా, అన్టచ్డ్ అంటారు కదా అట్లా. అక్కడ ఒక చిన్న డక్ ఉన్నాడు, చాలా బాగుంది. सपनों की गलियों में हम दोनों साथ चले, तेरी खुशबू से मेरी सुबह, नई कहानी ले आए हाथों में हाथ तेरा, दिल से दिल जुदा, इश्क के बंधन में कभी ना हो कोई फंसा, क्या कहूँ मैं, तू मेरी हर सांस है। इस दिल के नगर में तेरा ही नाम है, जिंदगी के हर मोड़ पे तेरा ही इंतजार है। వీడియో ఎంతవరకు ఎన్ని మినిట్స్ వస్తుందో తెలియదు, కానీ వచ్చినంతవరకు అయితే మంచిగా తీసినాము. చాలా యానిమల్స్ని వీడియో తీయలేకపోయాం, మిస్ చేసినాం. అంటే అంత ఫాస్ట్ ఉరకడం వల్ల వాటి అది ఇది డక్స్ కానీ స్వాన్స్ కానీ చాలా కనిపించినట్టే, కానీ రికార్డ్ చేయలేకపోయినాం. మేబీ నెక్స్ట్ టైం. బట్ ఎస్ గైస్, ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఫెరీ ఒక టైం ల్యాబ్స్ ఇస్తానేమో అంతే, ఎందుకంటే చీకటి అవుతుంది. తొందరగా ఇంకొక హాఫ్ అన్ అవర్ సైకిల్ గట్టిగా తొక్కి వెళ్ళి ఇచ్చేస్తాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ముందు బ్లాగ్ ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి. నా యూనివర్సిటీ టూర్ అయితే మొత్తం డీటెయిల్గా చేసి పెట్టినా అనమాట. యా, చాలా మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చూడండి. యా, యూ గైస్ విల్ బీ కమింగ్ ఆన్ యూట్యూబ్. ఇక్కడికి ఆపేయచ్చు, కాకపోతే ఆపట్లేదు. వెళ్ళి కొంచెం మంచిగా బిర్యానీ చేసుకొని మీకు చూపిస్తాం మా స్టైల్ ఆఫ్ బిర్యానీ. ఇప్పుడు వరకు నేచర్ అందాలని తిన్నాము. ఇప్పుడు ఎవరేం తినలేదు, జస్ట్ ఇప్పుడు మంచిగా వెళ్ళి చికెన్ బిర్యానీ. ఐ మేక్ అమేజింగ్ బిర్యానీ బై ద వే, కాంప్లిమెంటింగ్. వీడు బతికే ఉండే కదా, అదే ప్రూఫ్. మంచిగా చాలా బాగా, చాలా బాగా. చికెన్ బిర్యానీ ఇస్ లైక్ అవర్ గో టు కంఫర్ట్ ఫుడ్. ఎనీ టైం. అంటే సార్ గారికి ముక్కలేంది ముద్ద తిక్కదు. మరి అట్లా ఏం లేదు, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ముక్కలు ఉన్నా ఏం లేకపోయినా తినాలి. పచ్చళ్ళు ఉన్నా ఏమున్నా కూడా తింటుండే. ఇదేం లేదు, ఏదో చెప్పడం చెప్పుకోండి. పిక్కల్ కూడా ప్రాన్స్ పిక్కల్, అది కూడా విత్ ముక్క. అంటే యూ కాంట్ కవర్ దట్. Lights are low, the moon just right. Feet are moving, the hearts take flight. Pounding the beats of life, dance until the morning light. Yeah, spinning wild, twist and shout. Feel the groove erase all doubt. Shake the floor, make it sway. Dance all night till it's yesterday. Smoke fill air, neon glow. Hands are clapping, the tempo grows. Fingers snapping, shoes won't turn. The fever rises, let it begin. Spinning wild, twist and shout. Feel the groove erase all doubt. Shake the floor, make it sway. Dance all night till it's yesterday.
పర్ఫెక్ట్ క్రేజీ. మంచి కడుపు నిండిపోయింది. అంటే పొద్దునే లెగిసి వెళ్ళినాం, సైక్లింగ్ చేసినాం, అంతా చేసినాం, కానీ ఎక్కడ తినలే. ఉట్ట ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నాం అనమాట. ఇంటికి వచ్చి వండుకుందామని పొద్దున్న నుంచే ప్లాన్ ఉండే. అండ్ మంచి ఫుల్ కడుపు నిండిపోయింది. అది తిన్నాక ఆ ఫీల్ కొంచెం ఆరాంగా ఉంటుంది. పీస్ అవుట్ ఉంటా మరి.